ప్రభుత్వ పాపులంతా గంగలో మునకేశారు. తద్వారా పూర్తిగా పాప ప్రక్షాళన చేసేసుకున్నారు. సీఎల్పీ పేరిట సంప్రోక్షణ కార్యక్రమం పెట్టి ఆరోపణల ఊపిలో కూరుకుపోతున్న కాంగ్రెస్ పార్టీని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల పాచిక పారలేదు. వాళ్ళు పొందుదామనుకున్న పవిత్రతను మీటింగ్కు వచ్చిన వాళ్ళంతా ససేమిరా అంటూ ముక్త కంఠంతో తిరస్కరించారు. ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరుకైన చురుకలు, సుతిమెత్తని హెచ్చరికలతో మమా అనిపించారు. ప్రభుత్వ పాపులంతా సీఎల్పీ పేరుతో పాప ప్రక్షాళన చేస్తున్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎల్పీ పేరిట సంప్రోక్షణ కార్యక్రమం పెట్టి ఆరోపణల ఊబిలో కూరుకుపోతున్న కాంగ్రెస్ పార్టీని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల కోసం అప్పు చేసి కోట్లు ఖర్చు పెడితే తమకు చివరకు మిగిలింది చిప్ప మాత్రమే అని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దల సాక్షిగా ఆక్రోశించారట. ఆ పైసలకు వడ్డీ పాపం పెరిగినట్లు పెరుగుతుంది, కానీ తమ కష్టాలు తీరడం లేదన్నది సమావేశానికి హాజరైన మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయం పడినట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో కొందరు అనుసరిస్తున్న స్వార్థపూరిత విధానాల వల్ల తాము నష్టపోతున్నామని వాపోయారట. కానీ అంతా గుమ్మనమే. ఎవరి పేర్లు బహిరంగంగా ప్రస్తావించలేదట. కానీ అన్నీ బహిర్గతమైందట. నిధుల కొరత మొదలు చెల్లింపుల కమిషన్ల ఫిర్యాదులు, భూకబ్జాల వ్యవహారాలు, ప్రాధాన్య పథకాల అమలు వైఫల్యాలపై నిలదీతలు, ఇలా ఒకటేమిటి, ఒక 100 విధాల సీఎల్పీ మీటింగు చర్చ సాగిందని టాక్. ముందనుకున్నట్టుగా 1-to-1 మీటింగ్ ను పెద్దలు రద్దు చేశారని తెలిసిందే. దీంతో అందరూ ఒకే వేదికగా తమ వాదనలు వినిపించాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య సమావేశం శాంతం యమరంజుగా సాగిందని వెనుకడే. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా నడిచిన ఈ సమావేశంలో ప్రభుత్వ పాపులందరూ ఏదో ఒక రూపంలో తాము పునీతులం అని చెప్పుకునే ప్రయత్నం చేశారట. ఈ సమావేశానికి మూల కారణమైన నిధుల కేటాయింపు, బిల్లుల చెల్లింపు విషయంలో వస్తున్న ఆరోపణలపై ఆర్థిక శాఖ వ్యవహారాలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఇది ఆసక్తికరంగా మారింది. తన పర్సంటేజీల పర్వాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని వాళ్ళు అక్కడే చెవులు కొరుక్కున్నారట. 14 నెలల తర్వాత కూడా పాపం పాత పాలకులదే అని బురద జల్లుతూ ఆయన మరోసారి పాత పాటే పాడేశారని వాళ్లలో వాళ్ళు విసుక్కున్నట్లు తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో అటు తిప్పి ఇటు తిప్పి ఆయన కంగాళి ఖజానా కథని వినిపించడం ఎమ్మెల్యేలను అసహనానికి గురి చేసిందట. ప్రభుత్వానికి వచ్చేది పోయేది అప్పుల చిట్ట, కట్టాల్సిన కిస్తీలు, వడ్డీలు, ఇలా బట్టి విక్రమార్క పాఠమంతా అప్పజెప్పేయడం ఇప్పటి వరకు తనకు అంటిన మకిలని కడుక్కునే ప్రయత్నం మాత్రమే అన్నది వాళ్ల భావనట. ఒక్కో నియోజకవర్గానికి ఇచ్చిన పైసల వివరాలు పూసలు గుచ్చడం, తనపై వస్తున్న ఆరోపణలు ఉట్టి అబద్ధాలని చెప్పే ప్రయత్నంలో భాగమే అన్నది ఎమ్మెల్యేల అంతర్గతంగా ఉంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కావడం లేదని కొందరు ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశంలో ఆక్షేపించారట. అధికారులు తమ మాట వినడం లేదని మరికొందరు వాపోయినట్టు తెలుస్తోంది. పథకాలేవి సరిగ్గా అమలు కావడం లేదు, ప్రజల్లోకి వెళ్లడం ఇబ్బందికరంగా మారిందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారట. కాగా పంట రుణమాఫీ ప్రభుత్వం పుట్టి ముంచిందని ఒక సీనియర్ నేత ప్లస్ ఎమ్మెల్సీ కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. అప్పటికప్పుడు రుణమాఫీ చేయాల్సిన అవసరం లేకున్నా వేల కోట్ల రూపాయలు చెల్లించి మిగతా పథకాలను ఎండబెట్టడం జనాలను ఆగ్రహానికి గురి చేసిందని సదరు ఎమ్మెల్సీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రయాసంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని ఆ నేత కామెంట్ చేసినట్లు సమాచారం. ఇక భూకబ్జాల సంగతి చర్చకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేల రహస్య సమావేశం ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఏం మాట్లాడితే తన మెడకు ఏం చుట్టుకుంటుందో అన్నట్లు వ్యవహరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానెవరికి వత్తాసు పలకడం లేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ వర్గాల టాక్. స్కిన్ సేవింగ్ మెథడ్ ను తూచా తప్పకుండా ఫాలో అయిన ఆయన
అయిన వాళ్లకు శుతిమెత్తని హెచ్చరికలు చేసి కాని వాళ్లకు వ్యంగ్య ధోరణిలో కరుకైన చురకలు అంటించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎవరు పడితే వాళ్లు ప్రకటనలు చేయొద్దని, అది మంత్రివర్గ నిర్ణయం మేరకు సాగాల్సిన తతంగమని ఒక మంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారట. మరోవైపు ఆద్యాంతం అవలోకనం చేసుకున్న తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సైతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను ఉద్దేశించి కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు మధ్య, ఎమ్మెల్యేలు మంత్రులకు మధ్య, మంత్రులు ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం లేదని ఆమె పెదవి విరిచినట్టు తెలుస్తోంది.